అందుకే తెచ్చుకోరా ఫస్ట్ అని అడగలా వద్దా? లేదండి మేము ఆవిడ ఏం చెప్తే అంతేనండి అంటారు. మీరు మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, చీట్ చేసింది. మీరు అడగాలి, అసలు మీరు 420 కేసు పెట్టాలి. అస్సలు ఎందుకంటే ఆవిడ మస్తాన్ సాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఈయన ఏ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. క్లియర్గా మస్తాన్ సాయితో ఇవి చూపిస్తున్నది మాట మిమ్మల్ని వద్దరండి. ఆవిడ ఎప్పుడు వచ్చింది? 2023 డిసెంబర్లో. ఈవిడ ఎప్పటి నుంచి 2021 నుంచి మస్తాన్ సాయి మూవ్ అయిపోయింది. ఏ అర్హత ఉంటుంది? ఇప్పుడు నేను మాత్రం అందరితో ఉంటాను, నువ్వు మాత్రం మాత్రమే ఉండాలనేది ఏ రకమైన న్యాయం? అబార్షన్ చేయొచ్చుంటే ఆ కంప్లైంట్లో సెక్షన్ ఉండాలి కదా, 314 సెక్షనే లేదు. పచ్చబద్ధం అబద్ధం, పచ్చబద్ధం ఉంటే నిజంగా సాక్షులు తప్పు ఈ పాటికి ఎఫ్ఐఆర్లో 493తో పాటు 314 కూడా ఉండేది. లేదా సెక్షనే లేదు. అమ్మాయి కంప్లైంట్ కాలే ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా ఛార్జ్ షీట్కి వెళ్ళే అర్హత కూడా లేని కేసు. అందుకనే చెప్తున్నా, ఏ అమ్మాయి అయినా వెళ్ళి పెడితే మీరైనా అమ్మా మీరైనా వెళ్ళి ఒక అబ్బాయి మీద పెడితే ఫస్ట్ తీసేసుకుంటారు. దట్ డజంట్ మీన్ ఆవిడ పెట్టిన దాని ప్రకారం ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారు. సో దట్ డజంట్ మీన్ ఆయన తప్పు చేశాడు. కాకపోతే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాకా వెళ్తుందో అప్పుడు దాంట్లో వాళ్ళు నోటీసులు ఇస్తారు. అదే మీరు అబ్బాయి వెళ్ళి నేను ఎంఐ ప్రేమించుకున్నాను సార్, ఎంఐ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఎంఐ నాకు మోసం చేసిన చెప్పారు అనుకోండి, నేను పోరా అంటారు. సో అది మనది తప్పు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఆ రాజ్ తరుణ్ ఒక దూతుడు, ఒక కామోదుడు చేసేందుకు ఒక్కసారి భయం వస్తుంది కదా ఎవరికైనా. పిల్లల్ని చంపేస్తారా? అయ్యో మీకు తెలియని విషయం ఎందుకనంటే మీడియా వాళ్ళు మీరెవరు కాదు, కొంతమంది ఏం చేశారంటే తమ్నేల్స్ పెడుతున్నారు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది. సార్ మీరు కొట్టేస్తారా? కొట్టండి కొట్టండి సార్. సార్ మీడియా అయ్యో బాబోయ్ చెప్పండి సార్, కొట్టండి సార్, కొట్టండి కొట్టండి. సార్ ఇప్పుడు మీడియా అందరూ ఒక కులం వేసుకొని అంత పోలీసులు సంబంధం లేదు. నేను ఒకసారి ఒక ఆయన అందరిని అడుగుతుంటారు కదా, కర్ణాటక అడుగుతుంటారు, నన్ను అడిగారు. నేను కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొని చూపించేటప్పటికి వైరల్ అయింది. ఇదేదో నిజం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏమంటే రండి మాకు చెప్పండి పిలిచారు. ఆ రకంగా మొత్తం వెళ్ళిపోయింది. అంతే. మీకేంటి లింక్ వీళ్ళిద్దరి మధ్యలో? రాజతరుణ్తోనే లావణ్యతోనే ఏం సార్ బెదిరిస్తారా? ఎంత చూపించండి, ఇట్లా చూస్తున్నాను నేను రౌడీజం సార్. మీడియా అంటే రౌడీజం అంటే అడిగితే రౌడీజం. అయ్యో మీరు అడుగుతున్నారు సార్, పద్ధతిగా అడుగుతున్నారు. ఆయన చూడండి ఎటు చూసారు. ఏంది అయ్యా బిగ్ బాస్ సెలక్షన్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. వైరల్ కావడం సార్ ఫ్యాక్ట్స్ చూపించారని చెప్పారు. దాని తర్వాత ఇంకా అక్కడతో ఆగిపోవచ్చు కదా, ఎందుకు వైరల్ అవడానికేనా లేదంటే మీరు ఎస్టాబ్లిష్ అవడానికి? ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి. ఇంతమంది నాకు మీరు ఎవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు. ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తాను చెప్పి ఒక్కళ్ళతో చెప్పించండి సార్. నా కాల్ రికార్డ్ అయినా చూపించండి, గుండు గీచుకుంటా. ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్తున్నాను, ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు. ఎవరైనా చూపించండి. నిజం చెప్పడానికి వెళ్తున్నారా లేదంటే వైరల్ అవడానికి వెళ్తున్నారా? అలా ఏం లేదు. నేను ఒక 18 ఏళ్ళ నుంచి మీలాగే నాకు బోల్డ్ మంది మీడియా, ఇవాళ నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడిని. నేను కూడా మీలాగే ఒక బిగ్ ఎఫ్ఎం లో పనిచేసి ఒక ఆర్జీని అలా వచ్చి మీలాగే అడుగుతుంటా. నేను కూడా ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని. కానీ సడన్ గా ఇది వచ్చిన తర్వాత 4-5 మాట్లాడటం వల్ల ఇట్లా వైరల్ అయింది తప్ప నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న బోల్డ్ అని వేళి నన్ను అడగడం కాదు సార్. ఆవిడ ఏ మొహం పెట్టుకుని వచ్చావని అడగండి సార్. మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడగండి అంతే. నాకు అదేమ్మా మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా అన్నాడు. మీకు ఎవరికి దమ్ము లేదా ధైర్యం లేదా అడగడానికి అంటున్నాను. అడగగలరా? నీ గుండెకాయ ఎక్కడ ఉంది అడగగలరా? చెప్పండి. ఊరికి నన్ను అడుగుతాను, నా చేత నన్ను ముందు పెట్టించి
మీరు యుద్ధం చేస్తున్నారు అంతే. స్టూడియోకి వచ్చి అడిగిన దానికి ఆన్సర్ చెప్పే ధైర్యం మీకుందా? స్టూడియోకి వచ్చి అడిగిన దానికి ఆన్సర్ చేసే ధైర్యం మీకుందా? అస్సలు ధైర్యం లేదు సార్. బయట ఉందా? ఇంతకుముందు మీరే అటే ఉండేవాడిని. తీసే బయట వచ్చే టైంలో మళ్ళీ వచ్చేసాయి. వచ్చారా